సింగరేణి, ఆర్టీసీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఇది సమన్వయ కమిటీ. సమన్వయ కమిటీ అంటే ఉన్న ఉద్యోగులందరినీ కూడా సంఘాలన్నిటి కూడా సమన్వయం చేసుకొని ఒక ఐక్య పోరాటానికి నాంది పలకడానికి ఏర్పడినటువంటి, రాజకీయాలకు అతీతంగా ఏర్పడినటువంటి ఈ కోఆర్డినేషన్ కమిటీ. ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా జాయిన్ అవుతామని చెప్పారు. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కూడా. సో ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు 3,05 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇందులో ఉద్యోగులకి ఖర్చు అయ్యేది నెలకు 6,000 కోట్ల రూపాయలు. ఇప్పటిది కాదు, ఇది 30% నుంచి 35% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఉద్యోగుల జీతాలకి సరిపోతున్నటువంటి దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇది తప్పు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లనే చేసి అబాస్ పాలైంది. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అంటే, పాలనా ఖర్చు అంటే ముఖ్యమంత్రి కార్యాలయము వారి జీతాలు, మంత్రులు వారి జీతాలు, వాళ్ళ పేసీ వాళ్ళ జీతాలు, ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాలు, జడ్జిలు వాళ్ళ జీతాలు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ జీతాలు, టీచర్లు వాళ్ళ జీతాలు, చెప్పుకుంటూ పోతే మొత్తం గవర్నమెంట్ ఆఫీసుల ఖర్చులు, రెంటులు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవన్నీ కలిసి పాలనా యంత్రాంగానికి సంబంధించిన ఖర్చుని 6,000 కోట్ల రూపాయలుగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. కేవలం ఇది శాలరీస్ మాత్రమే కాదు, వారి శాలరీ కూడా ఇందులో కలిసి ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ దుష్ప్రచారాన్ని మానుకోవాలని కోరుతా ఉన్నాం. రెండోది ఏంటంటే, అటెండర్ రిటైర్ అయినా 50 లక్షలు ఇవ్వాలి అని ముఖ్యమంత్రి గారు వేదికల మీద చెప్తున్నారు. ఆ 40 లక్షల, 30 లక్షల, 50 లక్షలు అనేది ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టుగా ఎంప్లాయీ అపాయింట్ అయిన రోజు నుంచి రిటైర్మెంట్ వరకు కూడా జీపీఎఫ్ అని ఉంటుంది. పెన్షన్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అని అంటారు. ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఈపీఎఫ్ అని ఉంటుంది. అది నెల నెల తన జీతాల నుంచి కట్ చేసి జీపీఎఫ్ ఫండ్లో పెడితే దాంట్లో ఎంతో కొంత ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి, అది పిల్లల రిటైర్మెంట్ అయ్యి పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికో దానికి ఉపయోగపడే డబ్బు అది. ఇదైతే గవర్నమెంట్ ఇచ్చేసినట్టు, నజరాన్ని ఇచ్చేసినట్టు దుష్ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గం. వారి డబ్బు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవాళ 8,000 కోట్ల రూపాయలు, ఇంతకాలం వాటిని వాడుకుంటుంది కాబట్టి 8,000 కోట్ల రూపాయలు ఇవాళ బాకీ పడ్డది. కొంతమంది చనిపోతూ ఉన్నారు పెన్షన్ లేక, పెళ్ళిళ్ళుగా అవతలేవు. కోర్టుకు పోతే తప్ప కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. ఎవరు కోర్టుకు పోతే వాళ్ళకు మాత్రమే డైరెక్షన్ ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం సజావుగా నడవాలంటే, ఉద్యోగులు సరైన పాలన అందించాలంటే, ప్రభుత్వానికి ఉద్యోగులు రెవెన్యూ పెంచాలంటే, ఉద్యోగులమైనటువంటి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. ఇది వారి హక్కులు. కేంద్ర ప్రభుత్వము ఎవ్రీ 6 మంత్స్కి, కేంద్రంలో కూడా అప్పులు ఉన్నాయి, కానీ ఎవ్రీ 6 మంత్స్కి డిఏలు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంది. మరి మీరు ఎందుకు 3 ఏళ్ళ గతంలో ఉన్నాయి, పెండింగ్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా 3 యాడ్ అవుతున్నాయి. దాదాపు ఇప్పుడు ఈ జూన్ వస్తే 6 జూలై 1 వస్తే ఇంకో డిఏ యాడ్ అవుతుంది. 6 డిఏలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెండింగ్ పెట్టుకుంటా ఉంది? వీటిని పరిష్కరించుకొని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్, అదే పిఆర్సీ కూడా 2023 జూలైకి అయిపోయింది, జూన్ 30కి అయిపోయింది. 2 ఏళ్ళు అయింది పిఆర్సీ గడువు దాటి. సో ఈ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికే, సమన్వయం చేయడానికి మాత్రం ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల జేఏసీ తోటి కలిసి పనిచేస్తాం. వారు పోరాటం చేస్తున్నట్టు వారికి అండగా ఉంటాం. వాళ్ళు ఉద్యోగులు కాబట్టి సర్వీస్ రూల్స్ అడ్డొస్తాయి కాబట్టి కొన్ని సందర్భంలో బహిరంగంగా మాట్లాడలేరు. అట్లాంటి సందర్భంలో మా సమన్వయం కమిటీ అందరినీ సమన్వయం చేసుకొని మాట్లాడుతుంది. అన్ని రాజకీయ పార్టీలను కూడా కలవాలని మేము నిర్ణయించుకున్నాం. ముందు బీజేపీ అధ్యక్షులకు ఆల్రెడీ అపాయింట్మెంట్ దృష్టిలో పెట్టాం. బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని త్వరలో రేపో మాపో వారు అపాయింట్మెంట్ ఇవ్వని కలవడం జరుగుతుంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరుగుతుంది. సిపిఐ అధ్యక్షులు ఉన్నటువంటి జాన్సన్ గారిని కలవడం జరుగుతుంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీఆర్ఎస్ కేసీఆర్ గారు కలిసి ఈ సమస్య పైన కేసీఆర్ గారు కూడా స్పందిస్తే బాగుంటుందని వారికి కూడా, వాళ్ళకి తెలియని కాదు, ఆ విషయాలు వాళ్ళ దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. కలిసి వచ్చే మిగతా పార్టీలు, సంఘాలు అందరితో కలిసి పనిచేస్తామని సెలవు. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.